దేవుని బోరా శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బోరా శబ్దము వినే గడియ వచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యము లేదు ఇక, సంతోషముతో ప్రభుని సేరుము, సంతోషముతో ప్రభుని సేరుము. దేవుని బోరా శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బోరా శబ్దము వినే గడియ వచ్చినది. ప్రకటన గ్రంథము రాసినది ఈ యోహానే అని తెలియసున్నది. 5. పద్మాసు ద్వీపములో ప్రభువు కనబడగానే మనుష్య కుమారుని పోలిన ఒకడు అని యోహాను వ్రాసెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనమునందు ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసి తిని అని వ్రాసారు. ఈ యోహాను యేసు ప్రభువుని శరీరధారిగా ఉన్నప్పుడు కూడా చూసినని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనమునందు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది ఇంటుమో, కన్నులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేస్తున్నామని రూపాంతరము పొందిన ప్రభువును మరి చూసినట్లుగా మత్తయి సువార్త 17వ అధ్యాయమునందు వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనవాయినవని వాక్యంలో సెలవిస్తున్నది, వాక్యములోనున్నది. అలాగే పునరుత్థానుడైన ప్రభువును చూసెనని యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 26వ వచనం వరకు వ్రాయబడినటువంటి సంగతులలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితమని తోమాతో చెప్పగా, అతడు నేనాయనను చేతులలో మేకుల గురుతును చూసి నా వ్రేళ్ళు ఆ మేకుల గురుతులలో పెట్టి నా సేయి అతని ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఆరోహణమై వెళ్ళిన ప్రభువును చూసెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనమునందు ఈ మాటలు చెప్పి యేసు వారు చూసుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. కనుకనే పద్మాసు ద్వీపమందు ప్రభువును గుర్తించెను. గనుక ప్రకటన గ్రంథమును రాసినది ఈ యోహానే అని తెలియసున్నది. 6 అపోస్తలులందరిలో చిన్నవాడు, లేత కొబ్బరి వంటి మనస్సు గలవాడు. మరొక్కసారి, లేత కొబ్బరి వంటి మనస్సు గలవాడును, ఇట్టి మనస్సును బట్టి ప్రభు యొక్క రూపమును తన రూపములో చూపిన వాడును
ఈ యోహానే గనుక ప్రకటనను రాసినది యోహానే. 7 ఈ ప్రకటన గ్రంథము రాసిన యోహాను దాసుడైనందున ప్రభువు ప్రకటన గ్రంథమంతటిని ఈ యోహానుకే చూపి వ్రాయించెను గనుక ఈ గ్రంథమును వ్రాసినది శిష్యుడైన యోహానే అని పైన వ్రాయబడిన కారణమును బట్టి తెలియసున్నది. ప్రార్థన. ఓ దయగల తండ్రి, మేమిప్పుడు ప్రకటన గ్రంథమును నేర్చుకొన మొదలుపెట్టితిమి. ఈ గ్రంథములోని విషయములను నేర్చుకొని మా హృదయములో భద్రపరుచుకునే కృప దయచేయము. నీవు మహిమ శరీర స్వరూపుడవై ఉన్నావు కాబట్టి మేము కూడా మహిమ శరీర స్వరూపులమై ఉండవలెను. నీవు మహిమ దేవుడవై ఉన్నావు, మేము నీ మహిమ సృష్టి అయి ఉండవలెను. నీవు మహిమకు కర్తవై ఉన్నావు గనుక మేము మహిమ ప్రజలమై ఉండవలెను. నీవు మా నిమిత్తమై మహిమలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి ఉన్నావు. మేము ఇహలోకమును విడచి ఆ మహిమలోకమునకు రావలయును. నీవు ఈ లోకమును, పాపమును, సాతానును వాని సంబంధులను జయించితివి గదా. మేమును వాటిని జయించవలనని ఈ గ్రంథము ద్వారా తెలియజేస్తున్న తండ్రి, నీకు వందనములు. పద్మాసనంకలో యోహాను బంధింపబడినను నీ మహిమను చూడగలిగినాడు. నీ మహిమను చూచుటకు ఏమియును అడ్డు రావు. యోహాను నీ మహిమను చూసేటంతటి పవిత్రుడు. ఆయనకు శరసాల, వృద్ధాప్యము, పని చేయలేని కాలము ఉన్నప్పటికీ ఆయన మహిమ దృష్టి, మహిమ తలంపులు, మహిమ కోరికలు కలిగి ఉన్నాడు. అలాగే మేమును ఎటువంటి ఆటంకముల మధ్యనున్నను యోహాను వలె నీ మహిమను చూసే భాగ్యమును అనుగ్రహింపుము. భూలోక దైవ సన్నిధిలో నుండి ఆత్మీయ నేత్రములతో పరలోక దర్శనములన్నీ యోహాను చూసిన రీతిగానే మేమును చూసే ఆత్మీయ నేత్రములను దయచేయుమని మహామహిమతో రానయ్యున్న ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.